నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాలి. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టే వాళ్ళని కఠిన చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. సో ఇప్పుడు రీసెంట్గా విచారణకి పిలిపిస్తే ఎంపీ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి. అయితే రాఘవరెడ్డిని విచారణకు పిలిచిన తర్వాత వర్ర రవీందర్ రెడ్డి ఎవరో నాకు తెలీదు అని విచారణలో తెలిపాడు రాఘవరెడ్డి. అయితే నాకు తెలియదు ఏమో అన్నట్టు కథలు చెప్పుకుంటూ వస్తున్నారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్యరావు గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మాణిక్యరావు. నమస్తే శాలిని గారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. సో అందులో ఈరోజు విచారణకి ఎంపీ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి విచారణకి పిలిచారు. సో ఆ విచారణలో కూడా వర్ర రవీందర్ రెడ్డి ఎవరో నాకు తెలియదు అనని పోలీసులకి చెప్తున్నారు. ఇదంతా ఒక కథలుగా వాళ్ళు మారుస్తున్న మాటలు అయితే చూస్తుంటే అసలు ఆశాస్పదంగా ఉంది. దీని మీద మీరేమంటారు? శాలిని గారు, ఇప్పుడు మనం చూసుకుంటే కనుక తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇది వైసీపీ పెద్దలు వాళ్ళ అనుచర గణానికి, సోషల్ మీడియా సైకోలకు కానీ వీళ్ళకి బాగా నూరిపోశారు. అందులో భాగంగానే ఎంత హాస్యాస్పదం అంటే మీరు అన్నట్టు వర్ర రవీందర్ రెడ్డి ఎవరో అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి తెలియదా? అసలు ఏమన్నా అర్థం ఉందా? మనం దాన్ని ఒకసారి లోతుల్లోకి వెళ్తే వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి గారికి పిఏలాగా వ్యవహరించిన వ్యక్తి, భారతి సిమెంట్లో బాగా పనిచేసిన వ్యక్తి. ఆ వ్యక్తిని బాగా నచ్చి మెచ్చి అతన్ని సోషల్ మీడియాలో యాక్టివ్ మెంబర్ని చేసి వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్లాగా పెంచి పోషించారు. అతను ఆ కుటుంబం, అవినాష్ రెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఎంత క్లోజ్గా ఉంటుందో అందరూ తెలుసు. సో ఒక రకంగా భారతిరెడ్డికి పిఏ లాంటి వ్యక్తి అవినాష్ రెడ్డి పిఏకి తెలియకపోవడం అనేది చాలా హాస్యాస్పదం, అందరూ నవ్వుకునే పరిస్థితి. సో దీన్ని బట్టి రవీందర్ రెడ్డి నాకు రాఘవరెడ్డి ఆ స్క్రిప్ట్ ఇస్తేనే నేను పోస్ట్ చేశాను, నాకేం తెలియదండి, నా సొంతగా నేను పెట్టలేదని చెప్పారు. అందులో భాగంగానే పోలీసులు అడిగారు, ఏమండి మీరు ఇచ్చారంట కదా స్క్రిప్ట్, వర్ర రవీందర్ రెడ్డి మీరు ఇస్తేనే పెట్టాడని స్టేట్మెంట్ ఇచ్చారు, సో చెప్పండి మీరు ఎందుకు ఇచ్చారని అడిగారు. వర్ర రవీందర్ రెడ్డి ఎవరో నాకు తెలియదండి అన్నారు. అంటే దొంగతనం చేసిన వ్యక్తిని నువ్వు దొంగతనం చేసావనంటే నేను చేయలేదంటాడు. అలాగే తెలియదన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు, దారుణ హత్య గురైనప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ భారతిరెడ్డి గారికి ఫోన్ చేశారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఎవరు చేశారు? అవినాష్ రెడ్డి పిఏ చేశారు. అవినాష్ రెడ్డి పిఏ చేసినప్పుడు అక్కడ రవీందర్ రెడ్డి, వర్ర రవీందర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. సో అసలు ఆ కాల్ లిఫ్ట్ చేసింది కూడా రవీందర్ రెడ్డి అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆవిడకి పిఏగా ఉంటాడు కాబట్టి. అంటే వీళ్ళు ఫోన్లలో కూడా బాగా మాట్లాడుకుంటారు, వెళ్ళినాను ఇలా కాల్ డేటా తీసినా అర్థమైపోద్ది. సో ఇక్కడ దొరికిపోయిన అంశం ఏంటంటే తెలియదు అన్నాడంటే అంటే నేను పంపలేదంటే వేరేగా ఉండేదేమో. వర్ర రవీందర్ రెడ్డి ఎవరో నాకు తెలియదు అని అంటే అనుమానాలకు బాగా తావిచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకనంటే అసలు అంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి మరో చిన్నాయన కుమారుడైనటువంటి అవినాష్ రెడ్డి పిఏ, అలాగే భారతిరెడ్డి పిఏ తెలియకపోవడం అనేది నిజంగా అది అసలు అతను చెప్పిన అతకాలన్నమాట, ప్రజలు నమ్మేలా లేదు. సో దీన్ని బట్టి వాళ్ళ ఆదేశాల ప్రకారమే, అవినాష్ రెడ్డి ఆదేశాల ప్రకారమే, భారతిరెడ్డి ఆదేశాల ప్రకారమే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారమే స్క్రిప్ట్ వచ్చింది, రవీందర్ రెడ్డి పోస్ట్ చేశాడు. అయితే ఇది నిజాలు నిగ్గు తేలుస్తాయి. అంటే నైతికంగా ప్రజలందరికీ అర్థమైపోయిన అంశం అది. తెలియదని చెప్పడం అనేది హాస్యాస్పదం. అతన్ని రెండో రోజు కూడా విచారిస్తూ ఉన్నారు. ఈ విచారణ అనంతరం అతన్ని ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. అంటే కస్టడీలో విచారిస్తూ ఉన్నారు. పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా ఆ కేసు గురించి పురోగతి సాధించడానికి అసలు ఇంకా ఏ విషయాలు ఉన్నాయి మనం చూసుకుంటే, సిఐడి పోలీసులు రఘురామ కృష్ణరాజు గారిని, డిప్యూటీ స్పీకర్ గారిని కొట్టిన అంశంలో విజయపాల్ అనేటువంటి ఐపీఎస్ అధికారి చెప్పిన మాట ఏంటంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటే వైసీపీ వాళ్ళకి అందరికీ ఇది ఒక ఊత పదం లాగా. ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే ఊత పదం కాదు, వాళ్ళు ఆదేశించిన పదం అది. చెప్పారు, మీరు గనక వాస్తవాలు బయటికి చెప్తే మీరు ప్రాణాలతో ఉండరు, అలాంటి సంకేతాలు ఇవ్వబట్టే భయపడిపోయి వాళ్ళకి పోలీసుల దగ్గర మనం ఏం చెప్పినా చెల్లుద్ది, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, అవినాష్ రెడ్డి దగ్గర నుంచి తప్పించుకోవడం అసంభవం, ఎందుకంటే ఆల్రెడీ బాబాయిని చూసాం మనం. అలాగే తల్లి కూడా భయపడి కొడుకు దగ్గరికి వెళ్ళని పరిస్థితి విజయమ్మ గారు. చెల్లెలు కూడా భయపడి ప్రాణరక్షణ కోసం ప్రభుత్వాన్ని కోరింది, గవర్నర్ గారిని, సీఎం గారిని. సో మనం సామాన్యులు వాళ్ళతో పోలిస్తే మన ప్రాణాలకి భద్రత ఉండదు కాబట్టి పోలీసులు అయితే మహా అయితే జైలు వేస్తారు, వీళ్ళైతే పైకే పంపిస్తారు కాబట్టి
మనం ఈ పదం ఆడి తప్పించుకోవచ్చు అనేటువంటిది వాళ్ళకి భయపడి చెప్పిన మాట. లేకపోతే ఎంత అజ్ఞానంగా, ఎంత సిల్లీగా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఒక్కసారి వాళ్ళ శైలిలో తాట తీసి ఇంట్రాగేషన్ చేసి విచారిస్తే అయ్య బాబాయ్ తెలుసండి, గుర్తుంది, మర్చిపోలేదని చెప్తారు. లేకపోతే మరీ అంత అహంకారమా? సో పోలీసులు కూడా సీరియస్గా దీన్ని తీసుకొని ఛేదించాలి. కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా వాళ్ళకి మీ విధి పర్ఫెక్ట్ మీరు చేయండి అని చెప్పేసి గట్టిగా చెప్పాలి. ఇట్లా వాళ్ళు చెప్తా ఉంటే ఏదో నోట్ చేసుకుని పంపించడం కాదు. సో రవీందర్ రెడ్డి ఎవరో తెలియదు ఆయనకి. రాఘవరెడ్డి స్క్రిప్ట్ పంపి రెగ్యులర్గా వాళ్ళు టచ్లో ఉంటారు, మాట్లాడుకుంటారు. సో నాకు తెలియదని చెప్పడం ఇది ఏపీ ప్రజల్ని వెర్రి వెంగళప్పలు చేయాలని చూసేటువంటి ఆ ప్రయత్నం. ఏపీ ప్రజలు అంత పిచ్చోలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం చూసిన తర్వాత 11 సీట్లు ఇచ్చి ఆయన్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టినటువంటి సందర్భం. సో ఇది ఖచ్చితంగా చాలా పెద్ద ఇష్యూ శాలిని గారు. అంత ఈజీగా ఈ కేసు అయితే పోదు. కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని అవినాష్ రెడ్డి వెనకున్నాడు అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇంకో భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి నోరు తెరిచి అప్రూవర్గా మారిపోయి అతను కనుక దొరికిన తర్వాత నాకేం తెలియదు మహాప్రభు, నాకు మా జగనన్న చెప్తేనే నేను చేసాను తప్పితే అసలు మూలకారుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తే ఒక్కసారిగా ఆయన రాజకీయ జీవితమే కాదు, ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డిని అభిమానించి అనుసరించేటువంటి అవకాశం అయితే ఉండదు. అందుకే కదా సామెత అన్నట్టు షర్మిల, వైఎస్ షర్మిల కూడా ప్రతి ఒక్కరి మాటలు వాళ్ళు బయట పెడితే, వాళ్ళ భాగవతం మొత్తం బయట పెడితే బయట తిరగటానికి కూడా తలెత్తుకోకుండా ఉంటారని కూడా వైఎస్ షర్మిల చెప్పారనమాట. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఆవిడకి బాగా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు కాబట్టి. అంటే తను ఇంకా దాచిన అంశాలు చాలా ఉన్నాయి. షర్మిల గారు కూడా చెప్పాలి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు బయట పెట్టాలి. మరి ఇంత దాకా వచ్చిన తర్వాత మిమ్మల్నే మనశ్శాంతి లేకుండా మీకే ప్రాణహాని తలపెట్టే విధంగా వ్యక్తులు తయారైనప్పుడు మరి ఆవిడ వ్యక్తిగత వాళ్ళ జీవితాలు చెప్పాలి. చెప్పినప్పుడే పోలీసు వారికి సహకరించినట్లు అయింది కదా, సమాజంలో శాంతి నెలకొల్పినట్టు అయింది. అంటే ప్రజలకి మాన ప్రాణ రక్షణ అనేది లభిస్తుంది. కాబట్టి షర్మిల గారు ఇంకా వ్యక్తిగత విషయాలు, జగన్మోహన్ రెడ్డి ఆంతరిక అంశాలు ఏమున్నాయో కూడా, ఆయన ఇంటర్నల్ యాక్టివిటీ ఎలా ఉంటుందో కూడా ఒక చెల్లెలుగా ఆవిడ తెలుసు. కాబట్టి చెప్పాల్సిన నైతిక బాధ్యత షర్మిల గారి పైన ఉంది. షర్మిల గారు చెప్పకపోతే సమాజానికి, ఏపీకి ముఖ్యంగా ప్రమాదం. సో జగన్మోహన్ రెడ్డి సైకాలజీ అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ శాలిని గారు నేను చెప్తాను. ఇప్పుడు ఎవరికైనా మీ బంధువుల్లో ఎవరైనా చనిపోయారని తెలిసినప్పుడు మీ ఆవేదన ఎలా ఉంటుంది? ఇమ్మీడియట్గా వారిని చేరుకోవాలని ఉంటుంది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్న ఆయన రాజకీయంగా వాడుకున్న వ్యక్తి దారుణ హత్యకు గురైతే జగన్మోహన్ రెడ్డి గారు 5-6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వెళ్తూ ఉంటారు సీఎంగా ఉన్నప్పుడు. మరి హైదరాబాద్ నుంచి కడప వెళ్ళడానికి, పులివెందులు వెళ్ళడానికి హెలికాప్టర్లు వెళ్ళాలా, కారులో వెళ్ళాలి? మీరు చెప్పండి. హెలికాప్టర్లు కదా వెళ్ళాలి, ఇమ్మీడియట్గా వెళ్ళాలి కదా. నిదానంగా తాపిగా చనిపోయారా, చంపేశారా, సరే అని మాట్లాడుకుంటా దీన్ని ఎలా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కారులో నిదానంగా కొన్ని గంటల వ్యవధితో సాయంత్రానికి చేరుకున్నాడు. ఉదయం బయలుదేరితే ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది 4:30కి వచ్చింది. ఇమ్మీడియట్గా వెళ్ళిపోవద్దా? కనీసం ఒక 10 గంటలకు నాకు ఉండాలి కదా. విజయసాయి రెడ్డి ఏమంటాడంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించడం అసలు నిజంగా ఎంత హాస్యాస్పదం. తెగనరికి చంపారు ఆయన్ని, గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం. ఆయన మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారని ఏదేదో చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి ప్రజలకు అర్థం కాలేదా? ప్రజలు కూడా ఆలోచించారు కదా. అంటే మెదడు వెళ్ళేటట్టు నరికి చంపారండి. అలాంటి వ్యక్తిని గుండెపోటుతోని కట్లు కట్టడం ఏంటి, అసలు పోస్ట్ మార్టం ఇల్లు చేయటం ఏంటి ఇంట్లో? అదన్నీ ప్రజలు ఆలోచించారు అప్పుడు. అంటే ఒక హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరగాలి అవసరమైతే, ఇంట్లోనే భారతి గారికి సంబంధించిన వాళ్ళ ఫాదరు, వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చి, వాళ్ళు డాక్టర్స్ కదా, వచ్చి అసలు చనిపోయిన శవానికి ఆ రక్తమంతా తుడిచి కట్లు కట్టారంటే ఏమనుకోవాలి? అట్లా జరిగితే గుండెపోటుతో చనిపోయాడని చెప్పి సాక్షి మీడియాలో ఫస్ట్ వస్తుంది. పోలీసు అప్పుడున్నటువంటి సిఐ శంకరయ్య ఎవరు ఉన్నారు, ఆయన ఇది కాదండి, ఇది ఖచ్చితంగా ఇది హత్య అని చెప్పినాక మనం దీన్ని కవర్ చేయలేమని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంపారు, లోకేష్ గారు చంపారని బ్యాన్ రాయటం రాశారు. ఇట్లా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో వ్యవహారాలు అలా ఉంటాయి. షర్మిల గారు కూడా అందుకే వ్యక్తిగత జీవితాలు బయట పెడితే అసలు మీరు తిరగలేరురా అని చెప్పింది.
సో మీరు లేవనెత్తినట్టుగా షర్మిల గారు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చెప్తే ఈజీగా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించవచ్చు వాళ్ళని. సో రవీందర్ రెడ్డి ఎవరో నాకు తెలియదని చెప్పి ఇలాంటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఉదంతం అంతా కూడా చాలా హాస్యాస్పదం. ప్రజలందరికీ అర్థమైపోయింది వీళ్ళు ఈసారికి నా అధికారం చేపడితే రక్తపాతం జరుగుతుంది తప్పితే ప్రజలకి మేలు పక్కన పెడితే మేలేం చేయరు. ఇక టార్గెట్ చేసి ప్రజలందరినీ కూడా ఎవరైతే ఇట్లాగా సద్విమర్శ చేసినా వాళ్ళ లోపాలను ఎత్తి చూపినా వాళ్ళని బతికినిచ్చే పరిస్థితి అయితే ఉండదనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. నాలాంటి జర్నలిస్టులు కూడా తెలుసు, వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించరు. ఖచ్చితంగా వాళ్ళకి హత్య రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్యని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అయితే ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి అసలు విచారణకి వచ్చిండు కాబట్టి పోలీసులు విచారిస్తున్నా కూడా మాటలు ఇంకా ఇదే మాట తెలియదు అనే వార్తలు చెప్తుంటాడా, ఇంకా మళ్ళీ ఇక జరిగిన మాటలు ఏమన్నా చెప్పగలుగుతాడా? చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. రే ఈ విషయాలు బయటకు వచ్చినప్పుడు పోలీస్ ఇంట్రాగేషన్లో మీరు గనక మీ విషయాలు చెప్తే మీ భార్య పిల్లలు మీ కుటుంబాలు జాగ్రత్త, మేము పెద్దవాళ్ళం, మా విషయాలు కనుక బయటకు చెప్తే మీరు బ్రతకరు, బతికి బట్టకట్టరు అని చెప్పేసి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళు వార్నింగ్ చేసి ఉన్నారు. అందుకే వీళ్ళు ఆ పదాన్ని బాగా పట్టుకున్నారు. అసలు ఆ పదం ఎలా గుర్తుంది వీళ్ళకి? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది గుర్తుందా బాగా? అంటే వాళ్ళు ఇచ్చిన లైన్ ఏదైతే ఉందో అది బాగా గుర్తుంది కానీ వాస్తవాలు గుర్తులేవంట. మరి గుర్తు లేకపోతే కప్పెట్టుకొని సైకలాజికల్గా అన్నీ మర్చిపోవాలిగా. ఇల్లేదో గుర్తు లేకుండా ఉండాలా, పిల్లలు ఎవరో భార్య ఎవరో గుర్తు లేకుండా ఉండాలా, లేకపోతే మెంటల్ హాస్పిటల్లో ఉండాలా. ఈ విధమైన తెలియదు, గుర్తులేదు, మర్చిపోయని చెప్పడం పోలీసు వారిని కించపరచడమే, ప్రభుత్వ పెద్దలకు కూడా మిస్లీడ్ చేయటమే. పోలీసులు కూడా దీన్ని సీరియస్ తీసుకొని విచారించాలి, ఆ దిశగా యాక్షన్ తీసుకోవాలి పోలీసులు కూడా. డెఫినెట్గా వాళ్ళు ట్రైనింగ్ ముందుతారు కదా, కఠినమైన శిక్షణ. ఆ శిక్షణలో భాగంగా ఇంట్రాగేషన్ చేసి దోషుల్ని ఖచ్చితంగా బోన్లో నిలబెట్టాల్సిన బాధ్యత పోలీసు వారిపైన ఉంది. ఇది చూశారు కదండి, ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.